ప్రేమకి కష్టాల్ని సుఖాల్ని ఒకేలా చూడటం అలవాటు. కష్టాలను కలిగించే ఎవరితోనైనా పోరాటం చేయడం అలవాటే కానీ బాధ్యతల నుంచి తప్పించుకుని పారిపోయే అలవాటు లేదు. దీనికి పొగరు మాత్రం దిగట్లేదు. కష్టాన్ని భరించడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది కదా. ఇన్ని కష్టాలను ఎందుకు భరించాలి? బిడ్డని 9 నెలలు తల్లి కడుపులో ఎందుకు మోయాలి? ప్రసవ వేదన కంటే కష్టం ఇంకొకటి లేదని తెలిసి కూడా ఆ కష్టాన్ని ఎందుకు భరించాలి? మా అమ్మ మోసిందిగా, నా కోసం ఆ కష్టాన్ని భరించిందిగా. నేను భరిస్తుంది అంతకంటే కష్టమైతే కాదుగా. మా నాన్న ఇవాళ ఇలా ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా మారతారు. అమ్మో, మరీ ఇంత డెప్త్కి వెళ్తే భరించడం కష్టం. బాగా ఎక్కువైంది. అదే చలి బాగా ఎక్కువగా ఉంది. వెళ్దామా? పద రా. ఏ కానిస్టేబుల్, ఎవరిని చెక్ చేస్తున్నావో తెలుసా? ఆయనకి ఒక్కపొడి తినే అలవాటు కూడా లేదు. సారీ సార్, మా వాడు కొత్తవాడు, మీ గురించి తెలియక. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఇట్స్ యువర్ డ్యూటీ. గుడ్ నైట్. మా నాన్నకు కూడా వేడిలో ఏ అలవాట్లు లేకుండా ఉండుంటే ఎంత బాగుండేది. నాన్న, లే నాన్న. ప్రేమ బార్షాప్ వచ్చిందా? మన ఇల్లు వచ్చింది నాన్న. ఇల్లు వచ్చిందా? నాన్న, అటు కాదు ఇటు. అటు కదా ఆల్రెడీ. థ్యాంక్స్. నువ్వు నాకు లిఫ్ట్ ఇవ్వడం కోసం పుట్టినట్టున్నావు. అప్పుడు ఒకసారి ఇచ్చావు, ఇప్పుడు ఒకసారి ఇచ్చావు. పద నాన్న, పద. బార్లో సేవ్ చేసినా థ్యాంక్స్ చెప్పలేదు. ఇక్కడ ఇంటి దాకా డ్రాప్ చేసినా కూడా తాగుబోతాడికి ఉన్న కామన్ సెన్స్ కూడా లేదు. అసలు దీనికి ఎంత పొగరేంటి? అసలు నేనేంటి, నా రేంజ్ ఏంటి? ఆఫ్టర్ ఆల్ దానికోసం తగ్గాల్సిన అవసరం ఏంటి? ఛా, పాప కోసం తప్పట్లేదు. చెప్తా దీని సంగతి. ఛీ.
ఫుహ్. వీళ్ళనే అనుకుంటే వీళ్ళ కంపును కూడా భరించాల్సి వస్తుంది. కారు మొత్తం కంపు కొట్టించేశారు. నా బ్యాగ్. ఆ, అంటే మందు స్మెల్ నీలాగే నాకు కూడా పడదు. అందుకని నేను అడగలేదు కదా. ఇది నాకు ఇప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పలేదు. ఒళ్ళంతా కొలెస్ట్రాల్ లేదు దీనికి. ఇంత రాత్రి ఎవరికి ఎక్కడికి వెళ్ళావయ్యా? అయ్యయ్యయ్యయ్యయ్యా. ఈ పిల్లలతో వచ్చిన గొడవే ఇది. మగాడు ఇంట్లోన కూర్చుంటే ఏం పీకి పనిలేదా అని అందరూ అంటారు. లేటుగా వస్తే ఏం పీకే పని ఉంది, ఇప్పటిదాకా బయట తగలటం అంటూ ఉంటారు. ఎలా చాలు మీతోనే రాయ్. నువ్వు మాత్రం నాలా పెళ్లి చేసుకొని చెడిపోతావు. ఆయన మగాడు అన్నాగా 1,00,000 పనులు ఉంటాయి. మగాడివా? కనీసం మనిషిగా అయినా ప్రవర్తిస్తున్నావా నువ్వు? ఎప్పుడైనా ప్రవర్తించానా? కొత్తగా అడుగుతావు నువ్వు. మళ్ళీ ఏం చేశాడమ్మా? ఏం చేశాడా? ఒక కూతురికి ఏ కన్న తండ్రి చేయనంత గొప్ప సన్మానం చేశాడమ్మా మీ ఆయన. ఇప్పటి వరకు తన అవసరాల కోసం, తన వ్యసనాల కోసం పర్సులో నుంచి డబ్బులు కొట్టేయడాలు, నిన్ను భయపెట్టో బెదిరించో 100-50 పట్టుకెళ్ళే మీ ఆయన ఇవాళ మరో అడుగు ముందుకేసి నా ఆత్మాభిమానాన్ని, గౌరవాన్ని నలుగురిలో తాకట్టు పెట్టే వరకు వచ్చాడు. ఏం చేసావయ్యా? ప్రేమ పాటలు బాగా పాడుతుంది కదా అని ప్రోగ్రాం పెట్టించాను. చెట్టి ప్రోగ్రాం పెట్టించావా? ఛీ! ప్రోగ్రాం ఎక్కడ చేయాల్సి వచ్చిందో తెలుసా అమ్మా? మందు ఎక్కువైంది, బార్లో బిల్లు ఎక్కువైంది. ఇప్పుడు ఈడికొచ్చి పైసలిచ్చి మీ నాయనని ఇడిపించకపోతావో, మా బార్లో పాట పాడి మీ నాయనని తీసుకుపోతావో డిసైడ్ చేసుకో. ఏంటయ్యా నువ్వు చేసిన పని? నువ్వు అసలు మనిషివేనా? నువ్వు కన్న తండ్రి కసాయివాడివా? ఏంటే నేరుగా వచ్చి మొగుడు నేను రెస్పెక్ట్ లేకుండా కాలర్ పట్టుకున్నా? నన్ను చూస్తే అసహ్యం వేస్తుందా? మొగ మీద ఉమ్మేయాలనిపిస్తుందా? అంత కష్టంగా ఉన్నప్పుడు నన్ను ఎందుకు ప్రేమించడం? ఇంట్లోంచి గంటేయచ్చు కదా. అదిలో పోతాను, నేను పోతాను. అయినా ఇలాంటి నీచుడి కోసం అలాంటి చోటికి నువ్వెందుకు వెళ్ళావమ్మా? ఆయన వదిలేసుకున్నా నేను వదులుకోలేను కదమ్మా. అలాంటప్పుడు భరించాలి, నిందించకూడదు. తప్పు నువ్వు చేసి అక్కనంటావేంటి నాన్న? తప్పు చేసింది నేను ఒకడేనా? మీ అక్క చేయలేదా? నేను తప్పు చేశానా? నేనేం చేశాను? గుర్తు చేయనా? వారిలో నన్ను సేవ్ చేసి బాకీ కట్టి ఇంటి వరకు డ్రాప్ చేసిన ప్రణయ్కి కనీసం థ్యాంక్స్ అని చెప్పావు నువ్వు.
అది తప్పు కదా? అతన్ని నమ్ముతున్నావా నువ్వు? అదంతా ఒక నటన. ఆ? అమ్మా, నటన రియల్ అని నాకు తెలియదు కానీ అతని వల్ల నువ్వు నేను సేవ్ అయింది ఫ్యాక్ట్. అలాంటి మంచి మనిషి ఇంటికి మన బంగారాన్ని పంపడానికి నీకొచ్చిన బాధ ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఈ గంటల్లో ప్రాణం ఉండగా అది జరగదని నీకు ఇదివరకే చెప్పాను. ఆ? అవసరం డబ్బులు కావాలని నేను చెప్పాను. అడగకుండానే ఏనాడని ఇచ్చావు నువ్వు. నా మాట విన్నప్పుడు నీ మాట నేనెందుకు వినాలి? నువ్వు ప్రణయ్కి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా నేను సెల్యూట్ చేస్తాను. సూట్ వేసుకుంటే సరిపోదు, దానికి సూట్ అయ్యే పనులు చేయాలని చెప్పాడు. అలాంటి పనులు నాకు చేయడం సూట్ అవ్వదు కాబట్టి ఈ సూట్ తీసేస్తాను. ఈ డబ్బులన్నీ ఏంటి నాన్న? చెప్పానుగా, నా శవం మీద చల్లుతుంటే ఈయన గారు ఏరుకున్నారని. చిచ్చి! ఏంటి అలా ఏదో మా కలిసుకొని చూస్తున్నారు? మీటింగ్ అయిపోయింది. మీ పనులు మీరు చూసుకోండి, నా పని నేను చూసుకుంటాను. అలానే ఛీ! నేను ఇంతలా ఇరిటేట్ అవుతుంటే ఎందుకు ఏంటని అడగరా? నువ్వు చెప్తేనే కదరా తెలిసేది. ఇంతకీ నీ ఇరిటేషన్ కి కారణం ఏంటి? ప్రేమ. అసలు దానికి అంత పొగరేంటి? అది ప్రేమకి ఆభరణం కదా. నేనెంత తగ్గుతూ ఉంటే అదంత ఎక్కువ చేస్తుంది. అసలేం జరిగింది? ఇదిగో 20,000 సరిపోతుందా? అలాంటి పరిస్థితుల నుంచి సేవ్ చేస్తే ఏమ్మా అయినా ఎలా రియాక్ట్ అవుతుంది? అట్లీస్ట్ థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. ప్రేమని ట్రాప్ చేస్తాను, పాపని ఇంటికి తీసుకొస్తాను అన్నా ఒక్కరోజుకే నీ వల్ల కాదని అర్థమైపోయిందా? ధాన్యం రాలాలి అంటే చేనును కోసుకుంటూ పోవాలి ప్రణయ్. ఇప్పుడు నువ్వు దిగే ఒక్కో మెట్టు రేపా ప్రేమ నెత్తినెక్కి దాన్ని పాతాళానికి తొక్కేయడానికి అన్న విషయం గుర్తుపెట్టుకో. మనం పడుతున్న కష్టం కంటే పొందబోయే లాభమే ముఖ్యం. పాప మనకి ముఖ్యం. నమస్కారం అమ్మా. పంతులు గారు ఏంటిలా వచ్చారు? నేనే రమ్మని కబురు చేశాను ఇందిరా. ఎందుకంటే లక్ష్మీ విక్టర్ల ఆర్థికం ఉంది కదా, వాళ్ళ ఆత్మశాంతి కోసం శాంతి పూజ జరిపించాలని పిలిపించాను. చాలా మంచి పని చేశావు నానమ్మా. అక్క దూరం అయిపోయిందన్న బాధలో పడిపోయి మేమసలు ఆ సంగతే మర్చిపోయాం. అందుకే ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలి అంటారు. శాంతి పూజ జరిపించి చనిపోయిన వాళ్ళ ఆత్మలు శాంతింపజేయాలంటే కడుపున పుట్టిన బిడ్డతో దీపం వెలిగించాలనుకుంటా కదా పంతులు గారు? అవునమ్మా, కన్నబిడ్డలు లేకపోతే అయిన వాళ్ళో తోడబుట్టిన వాళ్ళో చేయొచ్చు.
కన్నబిడ్డ ఉంది పంతులు గారు. తనతోనే ఈ శాంతి పూజ చేయించి దీపం వెలిగిస్తాను. దీని కోరిక లక్ష్మి వాళ్ళ ఆత్మశాంతి కోసమా, పాప కోసమా? నీ అనుమానం నిజమే ముసలి. వాళ్ళు బ్రతికుండడానికే ఇష్టపడని నేను చచ్చాక వాళ్ళ ఆత్మలు శాంతించాలని పూజలెందుకు చేయిస్తాను? నాకు కావాల్సింది వాళ్ళ ఆత్మశాంతి కాదు, నా మనశ్శాంతి. విన్నావు కదా ప్రణయ్, మన అక్క ఆత్మ శాంతించాలంటే పూజ చెయ్యాలి. పూజ చెయ్యాలంటే పాప కావాలి ప్రణయ్. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. అక్క ఆత్మశాంతి కోసం పాప కావాలి. పంతులు గారు, మీరు వెళ్ళండి. రేపు ఉదయాన్నే కార్యక్రమం మొదలు పెడుతురు గాని. సరేనమ్మా. బంగారుదలే, వైన్ షాప్ కట్టేసే టైంలో వచ్చా. మీకోసం కాదులేండి. ప్రేమ, ఈ టైంలో వచ్చావేంటే? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవేంటే? సైలెంట్ లో పెట్టానులే. విషయం ఏంటి? బార్లో ఏం గొడవ జరగలేదు కదా? నేను బార్లోకి వెళ్ళానని నీకెవరు చెప్పారు? అంకుల్ ఫోన్ చేశారు. ఏదో డబ్బులు కట్టాలి, నువ్వు ఇంకా రాలేదు, ఒక 5000 ఉంటే పట్టుకొని వస్తావా అని. భయమేసి ఫోన్ కట్ చేశాను. చూడు త్రిష, ఆయన ఎప్పుడు ఫోన్ చేసి డబ్బులు అడిగినా ఇవ్వద్దు. నాకు తెలీదా ఏంటి? నువ్వైతే సేఫ్ గా ఇంటికి వచ్చేసావుగా, నాకది చాలు. అసలు ఆ టైంకి ఆ ప్రణయ్ ఎందుకు వచ్చాడో నాకు అర్థం కావడం లేదు. నేనే చెప్పాను. ఎందుకు చెప్పావు? ఏం చేయని, నువ్వు అలాంటి ప్లేస్కి వెళ్ళావని నాకు భయం వేసింది, అందుకే. ఇదంతా వాడు వాంటెడ్ గా చేస్తున్నాడు అనిపిస్తోంది. లేదే, ప్రణయ్ నిన్ను లవ్ చేస్తున్నాడు అనిపిస్తుంది. అనిపించడం ఏంటే, అది కన్ఫర్మ్. ఈ సోది చెప్పడానికి ఇంత దూరం రావాలా? ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. ఫోన్లో చెప్తా నువ్వు వింటావా? ఇప్పుడు మాత్రం వింటాను అనుకుంటున్నావా? అమ్మ తల్లి, నీకు నమస్కారం. కోపడకు. నేనిప్పుడు వచ్చింది మీ లవ్ గురించి మాట్లాడడానికి కాదు. మా లవ్ అంటే వింటే నాకు టంగ్ స్లిప్ అవ్వడం అలవాటు, నీకు క్వశ్చన్ లేయడం అలవాటు. ముందు విను. నిన్ను రేపు మ్యూజిక్ స్కూల్ ప్రిన్సిపల్ కలవమని చెప్పింది. మర్చిపోకుండా వెళ్ళు, సరేనా? నేను వెళ్ళొస్తాను.